వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గూగుల్ కి వైఎస్ భారతిరెడ్డి లీగల్ నోటీసులు పంపారు. తప్పుడు పోస్టులపై భారతిరెడ్డి నోటీసులు ఇచ్చారు. గూగుల్, మెటా, ఎక్స్, యూట్యూబ్ వంటి సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తక్షణమే తప్పుడు కథనాలు, పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ కోరారు భారతిరెడ్డి. అలాంటి అకౌంట్లను బ్లాక్ చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజకీయంగా దెబ్బతీసేందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు ఈ నోటీసులో పేర్కొన్నారు భారతిరెడ్డి లాయర్. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, గూగుల్ కి జారీ అయినటువంటి నోటీసుల గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని తప్పుడు వ్యాఖ్యలు, తప్పుడు వాదనలు, తప్పుడు విధానాలతో పరువు నష్టం కలిగించే పోస్టులపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి న్యాయ పోరాటానికి తెరదీశారు. తమపై తప్పుడు పద్ధతిలో ప్రచారం అవుతున్న పోస్టులను, వీడియోలను తక్షణమే తొలగించడానికి చర్యలు తీసుకోవాలంటూ నేరుగా లీగల్ నోటీసులు పంపారు. అందుకు ఏదైతే తప్పుడు పోస్టులకు వేదికలుగా మారిన మెటా ప్లాట్ఫామ్స్, ఎక్స్ కార్పొరేషన్, యూట్యూబ్, గూగుల్ వంటి లీగల్ సంస్థలకు కూడా నోటీసులు పంపారు. తప్పుడు కథనాలతో, పోస్టులతో ప్రచారం చేస్తున్న 2 వెబ్సైట్లకు కూడా నోటీసులు పంపారు. తమ రాజకీయ ప్రత్యర్థులు నేరుగా ఐటీ సెల్ ను ప్రారంభించి తప్పుడు ప్రచారానికి తెరదీయడం వల్లే తాము బాధితులుగా మారామంటూ భారతిరెడ్డి లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అన్ని పరిధులు దాటి వ్యక్తిగత జీవితాలను లక్ష్యం చేసుకుని సాగుతున్నారని, వారి పోస్టులు తమ పరువుకు నష్టం కలిగిస్తున్నాయని కూడా మా లీగల్ నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి తాను ప్రస్తావించిన కొన్ని వెబ్సైట్ల పేర్లు, వాటిలో పబ్లిష్ అయిన కథనాలు, వీడియో క్లిప్పులను కూడా జత చేసి పంపారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు చేస్తున్న తప్పుడు ప్రచారానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా మారుతున్నాయని ఆమె ఆవేదన చెందారు. అదేవిధంగా ఆ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తారో వారి అకౌంట్స్ గా బ్లాక్ చేయాలని లీగల్ నోటీసుల్లో పేర్కోవడం జరిగింది. అయితే తాము చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ ఆమె పేర్కొనడం జరిగింది. తాము పంపుతున్న లీగల్ నోటీసుల్లో సదరు ఏదైతే మీడియా వేర్వేరు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, షేర్ చేయడం లాంటివి కూడా ఏదైతే తప్పుడు పోస్టులకు, తప్పుడు కథనాలకు సంబంధించి వాటిని కంట్రోల్ చేయాలంటూ ఇప్పటికే గూగుల్ సంస్థకు కూడా నోటీసులు పంపారు. తమపై ప్రసారమైన వాటిపైన, తప్పుడు కథనాలపైన బేషరతుగా క్షమాపణ చెప్పి తమ సదరు కంటెంట్ కూడా తొలగించాలంటూ ఇప్పటికే భారతీరెడ్డి న్యాయవాది ప్రద్యుమన్ పేర్కొన్నారు. ఈ లీగల్ నోటీసులకు మెటా సంస్థలు, ఏదైతే గూగుల్ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి. అయితే ఇటీవల కీలకమైన నేతలకు సంబంధించి, సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులకు సంబంధించి సోషల్ మీడియాలో హెరాస్ చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, తప్పుడు కథనాలు ప్రసారం చేయడం ఇటీవల కొన్ని మీడియా సంస్థలకే కాదు యూట్యూబ్ ఛానల్ కూడా పరిపాటైంది. అలాంటి వాటిపైన చర్య తీసుకోవాలి. ఇప్పటికే చాలా మంది తమ పైన అసత్య ప్రసారాలు చేస్తున్నారంటూ నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పటికీ భారతిరెడ్డి నేరుగా లీగల్ నోటీసులు జారీ చేశారు. లీగల్ నోటీసులపై ఏవైతే సంస్థలు ఉన్నాయో, నోటీసులు పంపించిన సంస్థలు ఉన్నాయో వారు స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అయితే వీరిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గూగుల్ గూగుల్ వీటిలో చూసినా గానీ, ఎవరికైనా కానీ, ప్రముఖులు కానీ, సెలబ్రిటీస్ కానీ, వీళ్ళకి సంబంధించి ఏ అంశం టైప్ చేసినా కానీ దానికి సంబంధించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే దాన్ని ఇచ్చినటువంటి డేటా ప్రకారం కూడా ఇప్పుడు ఏంటి, ఈ వెబ్సైట్స్ వీటన్నిటిని కూడా తొలగించాలా, వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ రాసినటువంటి వెబ్సైట్స్ వీటన్నిటిని ఏంటి? షూర్ రేణు, ఖచ్చితంగా ఇక్కడ ప్రధానంగా ఏదైతే ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన అసభ్యకరంగా అభూత కల్పనలు, కంటెంట్, అసత్య ప్రసారాలు చేసిన వాటిని తొలగించాలంటూ ఇప్పటికే గూగుల్, మెటా, ఎక్స్, యూట్యూబ్ వంటి సంస్థలకు కూడా లీగల్ నోటీసులు జారీ చేశారు. వీటిపైన కంటెంట్ తొలగించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అభ్యంతరం వ్యక్తం బాధితురాలు ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఏదైతే ఇక్కడ
ఎవరో చేసిన ప్రచారాలకు తమ పరువు ప్రతిష్టలు భంగం కలుగుతున్నాయంటూ భారతిరెడ్డి ఆవేదన చెందారు. ఈ ప్రధాన సంస్థలకు నోటీసులు పంపారు. అయితే ఇక్కడ ప్రధానంగా కొంతమంది హీరోలు కూడా ఇప్పటికే తమకు సంబంధించిన తమకు అనుమతి లేకోకుండా కొంతమంది తమ పోస్టులు వీడియోలు వాడుకోవడం కూడా నేరం అంటూ నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ హైకోర్టులో కానీ దాఖలు చేసినప్పటికీ కూడా ఏదైతే ఈ గూగుల్ మెటా లాంటి సంస్థలు కంటెంట్ తొలగించడం నేరుగా కొంతమంది నేతలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం, ఢిల్లీలోనే ఈ సంబంధించిన గూగుల్ కావచ్చు, మెటా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వీటికి సంబంధించిన ప్రధాన సంస్థలన్నీ ఢిల్లీలోనే ఉన్నాయి. ఢిల్లీ నుంచే ఆపరేషన్ నెట్వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ హైకోర్టులో వేయగానే వెంటనే నోటీసులు జారీ అవుతున్నాయి. ఢిల్లీ హైకోర్టులో ఏదైతే బాధితులకు అండగా ఏదైతే కోర్టు ఆ కథనాలు తొలగించమని ఈ ఆదేశాలు జారీ చేసిన వెంటనే తొలగించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులు కానీ పక్క రాష్ట్రంలో ఉన్న కోర్టులు జారీ చేసినప్పటికీ కూడా ఢిల్లీ స్థాయిలో ఉన్న ఏదైతే ఇతర దేశాల్లో వీటికి సంబంధించిన సంస్థలు ఉంటాయి. అయితే ఢిల్లీలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నాయి కాబట్టి అక్కడ వేయాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ లీగల్ సంస్థలు స్పందించకపోతే ఈ అంశం పైన మరింత సీరియస్ గా భారతీరెడ్డి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. లీగల్ నోటీసుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. తదుపరి చర్యల కోసం ఈ చర్యలు తీసుకోకుండా ఉండాలంటే ఇప్పటికే ఈ సంస్థలు ఏవైతే తప్పుడు ప్రచారాలు చేసిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు క్షమాపణ చెప్పాలి, బేషరతుగా కంటెంట్ తొలగించాలంటూ భారతీరెడ్డి లాయర్ ఏదైతే ప్రద్యుమన్ నోటీసుల్లో పేర్కొన్నారో అయితే వీటిపైన ఎలా చర్యలు తీసుకుంటారా, వీటిపైన ఆ సంస్థలు తొలగిస్తాయా లేదా అనేది మనం వేచి చూడాలా. రేణు రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక గూగుల్, మెటా, ఎక్స్, యూట్యూబ్ వంటి సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. వైఎస్ భారతిరెడ్డి తనకు అదేవిధంగా తన కుటుంబం మీద పెట్టినటువంటి పోస్టులు కానీ వాళ్ళ మీద ప్రసారం చేసినటువంటి అనుచిత కంటెంట్ కానీ వీటన్నిటిని కూడా తొలగించాలి అంటూ తను ఈ నోటీసుల్లో పేర్కొనటం జరిగింది. కానీ మనందరికీ తెలిసిన అంశమే, సోషల్ మీడియాలో కూడా అనేక కథనాలు వస్తూ ఉంటాయి. ఒక భావ ప్రకటన స్వేచ్ఛ సోషల్ మీడియాలో కూడా ఉంటుంది. దీని మీద మరి అంటే ఎటువంటి పోస్టులకు సంబంధించి లీగల్ నోటీసులు తాను జారీ చేయడం జరిగింది, ఎటువంటి పోస్టులు తొలగించాలని చెప్పి తాను చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద గూగుల్, మెటా, ఎక్స్, యూట్యూబ్ వంటి సంస్థలు ఏ విధంగా స్పందిస్తాయనేది చూడాలి.